శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం జమదగ్ని మహర్షి ఆయన ఎలాంటివాడు? ఎంత శక్తివంతుడు? ఏ విధంగా ఆయన ధర్మబోధలు చేశారు? ఇవన్నీ కూడాను తెలుసుకున్నాం. కొడుకైనా సరే, తన భార్య అయినా సరే, ధర్మం పట్ల తప్పు జరిగితే మాత్రం ఆయన ఉపేక్షించలేదు. వారికి ధర్మబోధ చేయించారు. వాళ్ళ చేత ప్రాయశ్చిత్తం కూడా చేయించాడు. అది ఎంత కఠినమైనదో కూడా మనం తెలుసుకున్నాం. ఈ రకంగా మహర్షులు వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. వారి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఇలాంటి విషయాల్ని. ఈరోజు మనం క్రోధం గురించి ఆయన ఏ రకమైన విషయాన్ని మనకి బోధించారు అన్నది తెలుసుకుందాం. జమదగ్ని ఒకరోజు పితృకార్యం నిర్వహించాల్సి వచ్చింది. నూతన కలశంలో తాను స్వయంగా ఆవు పాలు పిండి జాగ్రత్తగా ఒకచోట భద్రపరిచాడు. ఆయనను పరీక్షిద్దామని క్రోధం అనే దేవత జమదగ్ని ఆశ్రమంలోకి ప్రవేశించింది. ఏదో ప్రమాదం వల్ల అన్నట్లుగా నటిస్తూ ఆ పాలు ఉన్న కలశాన్ని కింద పడేసింది క్రోధ. ఆ సమయంలో అది అపచారమే. అయినా జమదగ్ని ఏం కోప్పడలేదు. పాలు అలా కింద పడిపోవడం వల్ల పితృకార్యం చెడిపోయింది. ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలిప్పుడు. అయినప్పటికీ క్రోధం లేకుండా శాంతంగా ఉన్న జమదగ్నిని చూసి, మహాత్మా, భృగువంశం వాళ్ళు మహా కోపగ్రస్తులని విన్నాను నేను. నీ విషయంలో అలా కనబడడం లేదు. మీరు శాంతంగా ఉన్నారు. ఈ పని నేను చేశాను. నన్ను క్షమించండి అంటూ దేవత అడిగిందట. పితృకార్యం సరిగా జరగలేదు అని బాధపడిందట. అదే రోజు రాత్రి పితృదేవతలు, నాయనా జమదగ్ని, నువ్వు ఎంతో తప్పు చేశావు. మా కోసం సిద్ధం చేసిన గోక్షీరం కింద పడిపోయింది. అయినా నువ్వు శాంతంగా ఉన్నావు. అలా ఊరుకోకూడదు కదా! దాన్ని శాంతం అంటారా? సమయాసమయాలు తెలిసి శాంతం కార్యానికి దోషయుక్తం అయిపోయింది. మంచిదని నువ్వు అనుకున్న శాంతగుణం వల్ల కర్మలో భ్రష్టత వచ్చింది. దీనివల్ల నీకు దోషం అంటింది. నువ్వు చేసిన దోషానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. కాబట్టి ఒక జన్మలో నువ్వు ముంగీసవై జన్మిస్తావు అంటూ జమదగ్నికి శాపం ఇచ్చారట పితృదేవతలు. వెంటనే జమదగ్ని, తండ్రులారా, మహాత్ములారా, తపస్వికి క్రోధం పనికిరాదని అందరూ అనడం చేత నాకు క్రోధం రాలేదు. నా తప్పు నాకు తెలిసింది కాబట్టి నాకు శాప విముక్తిని అనుగ్రహించండి అని వాళ్ళని ప్రార్థించాట. పితృదేవతలు జమదగ్నితోడు, నీ మీద మాకేం కోపం లేదు నాయనా. ఎంతటి వారైనా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు కదా! ఒక మహాధర్మము కీడు అని నువ్వు అంటావో ఆనాడు నీకు శాప విమోచనం కలుగుతుంది అంటూ వాళ్ళు చెప్పి అదృశ్యమైపోయారు. ఎంతటి వారైనా సరే అధర్మంగా ప్రవర్తిస్తే శాపం తప్పదని తెలుసుకోవాలి. మహర్షులైనా తెలియక తప్పు చేసినా మరో జన్మలో దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది అన్నది జమదగ్ని మహర్షి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రజలకు ఇది చక్కని ఉదాహరణ. ధర్మో రక్షతి రక్షిత అనే శాస్త్రవచనం అన్ని యుగాలకు అన్ని కాలాలకు కూడా వర్తిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే మనకి ముంగీస గురించి, ముంగీస జన్మ ఎత్తాలి అని చెప్పారు. వాళ్ళ పెద్దలు శాపం ఇచ్చారన్నది చెప్పారు కదా! అది ఎలాగో చూద్దాం అది కూడాను. జమదగ్ని మహర్షి వచ్చే జన్మలో ముంగీసగానే జన్మించాడు. ఈ జన్మలోనూ ఆయన గొప్ప ధర్మాన్ని బోధించి మానవాళికి మంచి సందేశాన్ని అందించాడు. అదేమిటో తెలుసుకుందాం మనం. ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో ఆ యాగస్థలానికి వచ్చిన సక్తుప్రస్తుని త్యాగాన్ని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. వేలాది మంది బ్రాహ్మణులు షడ్రసోపేతంగా భోజనం చేసి చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఆ కడుక్కున్న నీరు నదిలా ప్రవహిస్తుంది. ఆ నీళ్లలో పంచభక్ష పరమాణాలు తిన్నటువంటి సువాసనలు కూడా ఉన్నాయట. ధర్మరాజు గంటలకొక 1,00,000 బ్రాహ్మణులకు బంగారపు పళ్ళెంలో భోజనం పెట్టిస్తున్నాను. నేడు ఇది మహాదానం అని అన్నట్ట. కొద్దిగా అహంకారం వచ్చిందని అనిపించింది ఆయనకి. సంతోషం కలిగింది. అంతకన్నా ఏమీ లేదక్కడ. అయితే శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుల్లో ఒక చిన్న దోషం కూడా ఉండనివ్వడు కదా మరి. కాబట్టి ధర్మరాజుని పిలిచి, "ఓ చిత్రం చూపిస్తాను, ఇలా రావయ్యా" అన్నట్ట. ఆ చేతులు కడుక్కుంటున్నటువంటి నీళ్లలో ఓ ముంగిస దొర్లుతోంది. దాని శరీరం ఒకవైపు బంగారు రంగులో మెరుస్తోంది. మరొక వైపు మామూలుగా ఉంది. ఆ ముంగిస ఆ నీళ్లలో దొర్లుతోంది. మళ్ళీ బయటకు వస్తోంది. మళ్ళీ దొర్లుతోంది. ఏమిటా చిత్రం అని అడిగట. దాన్నే అడుగు, నాకేం తెలుస్తుంది అన్నాడు శ్రీకృష్ణుడు. అయ్యా, నువ్వెవరు, నీ కథ ఏమిటి అని అడిగితే ఆ ముంగిస ఇలా వివరించడం మొదలుపెట్టింది. ధర్మరాజా, గడియకొక 1,00,000 బ్రాహ్మణులు భోజనం చేస్తున్నారంటూ లోకాలన్నీ నీ అశ్వమేధ యాగ వైభవాన్ని చెప్పుకుంటున్నాయి.
ప్రచారం కూడా చేస్తున్నాయి. 1,00,000 మందికి ఒకేసారి మ్రోగే ఉన్నదట. నిరంతరాయంగా అది మోగుతూనే ఉంటుందని చెప్పుకుంటున్నారు. అన్నదానం యొక్క మహత్తు నేను పూర్వం విన్నానులే. అనుభవించి తెలుసుకున్నాను. పూర్వం ఇటువంటి పుణ్యకార్యం జరిగిన చోట దొర్లితే నాకు శరీరంలో ఒక భాగం బంగారుమయమైపోయింది. ఏమో ఇంత అన్నదానం చేస్తున్న చోట, అటువంటి పుణ్యం జరిగే చోట వీళ్ళు చేతులు కడుక్కుంటున్న నీళ్ళలో ఒకసారి దొర్లితే మిగతా శరీరం కూడా బంగారుమయం అవుతుందేమోనని ఆశపడి ఇక్కడికొచ్చాను. ఎంత దొర్లినా నా శరీరం బంగారం కావడం లేదయ్యా! అందుట ముంగిస. ధర్మరాజు ఆ ముంగిసను, మహాత్మా నువ్వెవరో నాకు తెలీదు. అంత అన్నదానం చేసిన వారెవరు? నేను చేసిన అన్నదానం ఏమీ లేకుండా ఉందా దాని ముందు? ఈ అన్నదానికి ప్రత్యేకత ఏమిటి? వివరించమన్నట్ట ముంగిసని. పూర్వం ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. యాచన చేస్తూ జీవించేవాడు. అతడు భార్య, కొడుకు, కోడలు నలుగురు ఉండేవారు. ఒకసారి ఆ దేశంలో కరువొచ్చింది. ఏదో విధంగా ఒక గుప్పెడు గింజలు సంపాదించుకుని, వాటితో జావ చేసుకుని, ఆ కుటుంబం అంతా 4 పాత్రల్లో పోసుకుని, మధ్యాహ్నం సమయంలో తాగేవారు. ఆ బ్రాహ్మణుడు ధర్మాన్ని పరీక్షింపదలిచి, ధర్మదేవత సరిగ్గా వాళ్ళ జావ తాగే సమయానికి అక్కడికొచ్చి నాకు ఆకలిగా ఉంది అంటూ అడిగిందిట. ఆ బ్రాహ్మణుడు అయ్యా మహాత్మా రండి అని అర్ఘ్యపాద్యాలిచ్చి తన గంజితో నింపిన పాత్రను ధర్మదేవతకిచ్చాడు. ఆ గంజి తాగాక తనకు ఆకలి తీరలేదంది ధర్మదేవత. తర్వాత తన భార్య వంతు కూడా ఇచ్చాడు. కొడుకు, కోడలు కూడా ఇచ్చారు. వాళ్ళు ఆ పూట తయారు చేసుకున్న ఆహారం అంతా ధర్మదేవతకి సమర్పించారు. తాగేసి తృప్తోస్మి అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు. ఆ రోజు మంచినీళ్ళు తప్ప ఏమీ దొరకలేదు. మరొక రోజు కూడా నలుగురు పాత్రల్లోని గంజినీళ్లు తాగి వెళ్ళిపోయాడు. మూడో రోజు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మహాత్మా మా భాగ్యం కొద్దీ మీరు వచ్చారు. మేము ఇంతకన్నా ఏమి ఇవ్వలేకపోతున్నాం. దయచేసి ఇవే తీసుకుని తృప్తి పడండి అన్నది ఉన్నదంతా మళ్ళీ ఇచ్చేసేవట. అప్పుడు ఆయన చేయి కడుక్కున్న నీళ్లు అక్కడ పోసుకొని, నేను ధర్మదేవతను. మీ అన్నదానం గొప్పది. మీరు చేసిన దానానికి స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తారు మీరు. మీకు మోక్షాన్ని ఇస్తున్నానంటూ చెప్పాట. ఆ ప్రకారంగా ఆయన వారిని అనుగ్రహించి వెళ్ళిపోయారు. నేనప్పుడు అక్కడే ఉండి ఆ పెరట్లో తిరుగుతున్నాను. ఆ ధర్మదేవత చేయి కడుక్కున్న నీళ్లతోటి నా శరీరం తడిసింది. ఆ నీళ్లు కొద్దిగానే ఉన్నాయి. తిన్నదేముంది, కడుక్కున్నదేముంది, కొంచెం నీళ్లు. ఆ నీళ్ళలో నా శరీరం ఎంత తడిసిందో అంత భాగం మాత్రమే బంగారం అయిపోయింది. అన్నదానం యొక్క మహత్తు అటువంటిది. మరి నువ్వు చేస్తున్న అన్నదానం గొప్పదని విని నేనిక్కడికొచ్చాను. మరి ఇక్కడ ఏమీ అనుభవం కాలేదు నాకు అంటూ చెప్పిందిట ముంగీస. ఉన్నదంతా ఇవ్వడం అన్నదానం. కానీ చక్రవర్తి బంగారు పళ్ళేల్లో భోజనం పెట్టడం అన్నదానం అనిపించుకోదు. తన దగ్గర ఎంత ఉందో అంతా ఇచ్చాడు అనే దాన్ని బట్టి దానం యొక్క మహత్తు ఉంటుంది. అంతేకాని ఎంత ఇచ్చాడో అనే దాన్ని బట్టి కాదు. ఒక కోటీశ్వరుడు ₹1,00,000 దానం చేస్తే యథాశక్తి అంటే అది దోషం. నా బుద్ధి చిన్నది. 1,00,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. నేను ఇవ్వగలిగిన వాడినే. 50,00,000 ఇవ్వగలిగిన వాడినే. కానీ నా బుద్ధి చిన్నది. స్వీకరించండి అని అనాలి. యథాశక్తి ఇస్తున్నాను. ఏకంగా ₹1,00,000 ఇస్తున్నాను. చాలా పెద్ద మొత్తం ఇస్తున్నాను అని అనుకోవడం వాడికి దానమే కాదుట. తన శక్తికి సరిపడేట్లుగా ఇస్తేనే అది దానం. శక్త్యానుసారము యథాశక్తి అని అనకూడదు. యథాబుద్ధి అనాలి. యథాశక్తి అంటే యావత్ శక్తి అనే అర్థం. దానికి అదే అర్థం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటున్నారు రచయిత. 1,00,000 ఇవ్వగలిగితే 1,00,000 ఇవ్వాలి. ఇవ్వలేకపోతే ఒప్పుకోవాలి. అప్పుడు దోషం ఉండదు. ఎప్పుడూ కూడా యథాశక్తి అనే మాట వాడకుండా ఉండడమే న్యాయం అంటున్నారు ఈయన. నిజానికి మనం దానం యథాశక్తిగా ఎందులోనూ ఎప్పుడూ చేయలేదు. ఏదో యథాబుద్ధిగా చేస్తున్నాం అంతే. ఒకవేళ చేసిన దాన్ని దానం అని అంటారు. అంతేగాని అది త్యాగం అనిపించుకోదు. ఒక దాత 1,00,000 ఇవ్వగలిగినవాడు 1,00,000 ఇస్తే దానం చేసిన వాడవుతాడు. దానికంటే ప్రతిఫలం ఏదో ఉంటుంది. అది పుణ్యమే అవుతుంది. అయితే ఉన్నదంతా ఇవ్వగలిగిన వాడు త్యాగం చేసినట్లు లెక్క. త్యాగేనైక అమృతత్వమనాసుః అన్న ఆర్యోక్తి మనకి ఎప్పుడు తెలిసిందే అన్నమాట. కాబట్టి ధర్మరాజు అశ్వమేధ యాగంలో చేసినటువంటి లోకోత్తరమైన అన్నదానానికి ఆ ముంగిస తిరస్కరించింది. బ్రాహ్మణులందరూ ఎంత గొప్ప దాత ధర్మరాజు మహానుభావుడు అంటూ మెచ్చుకున్నారు. ఆ ముంగీస మాత్రం తిరస్కరించింది. అంటే లోకం అంతా ఒప్పుకున్న ఒక ధర్మాన్ని, ఒక్క మహాదానాన్ని నువ్వు ఎప్పుడు ఆక్షేపిస్తావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నారు గదా పితృదేవతలు మరి. అదే మోక్షం అయింది ఆయనకి. ఆ ముంగీసకి శాప విముక్తి కలిగింది. ఆ ముంగీస తర్వాత జన్మ జమదగ్ని మహర్షి జన్మరాహిత్యం వచ్చిందనమాట. అంటే ఆయనకింక జన్మ రాలేదు. ధర్మము, దానము సక్రమంగా ఆచరించడం వల్ల మోక్షప్రాప్తి లభిస్తుందని
ఈ జమదగ్ని మహర్షి చరిత్ర మూలంగా అనుభవం వల్ల విశ్వమానవాళికి సత్సందేశం అందించినట్లుగా అయింది అన్నారు పెద్దలు. మళ్ళీ రేపు మరొక మహర్షి గురించి మరొక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం మనం. అంతవరకు సెలవు. మళ్ళీ రేపు మనం మరొక మహర్షి నుండి మరికొన్ని మంచి వాక్యాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.